నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు నా 75వ సంవత్సర బర్త్డే సెలబ్రేషన్ కొరకు మీరు ఇచ్చేసి నన్ను ఆశీర్వదించినందుకు మీకు నా ఒక ధన్యవాదాలు. అదేంటంటే నేను పుట్టి పెరిగింది కోటి ఉమెన్స్ కాలేజ్ పక్కన. ఆ తర్వాత మా బాబు ఇంట్రెస్ట్ వల్ల ఇక్కడ ప్లాట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 19లో కట్టుకోవడం జరిగింది. నేను పనిచేసిన డిఆర్డిఎల్లో 1972 అపాయింట్మెంట్ అయ్యాను. నేను అక్కడ యాజ్ ఎ స్టోర్ కీపర్గా. రిటైర్మెంట్ 2010లో స్టోర్స్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను. అయితే నేను 2083లో కలాం గారు ఇస్రో నుంచి ఇక్కడ డైరెక్టర్గా వచ్చింది. 1983లో అతను 90 వరకు ఉండే. 90లో సైంటిఫిక్ అడ్వైజర్ అయ్యి అక్కడ ఢిల్లీకి వెళ్ళాడు. ఆ తర్వాత అతను ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. నేను అక్కడ యూనియన్ ప్రెసిడెంట్ ఉంటే కంటిన్యూగా 3-4 ఇయర్స్ నేను అక్కడ వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. ఫొటోస్ అవన్నీ కానీ చెప్పుకోవడం అదంతా బాగోదండి. ఆ తర్వాత ఆయన పిలిచేవాడు. నేను 2 సార్లు 3 సార్లు అక్కడ వెళ్ళాను. రాష్ట్రపతి భవన్కు మంచి కోఆపరేట్ కూడా చేసేవాడు. మంచి నేచర్ మనిషి ఉండే. నేను ఒక కేసులో ట్యాంపరింగ్ చేశారు. ఎప్పుడంటే 1983లో స్టోర్లో పనిచేస్తుంటే కొంతమంది ఉంటారు కదా కరప్టెడ్, అది కొటేషన్ ట్యాంపర్ చేశారు. ఇంక్రీజ్ చేశారు 1 ఆయన యాడ్ చేశారు. అట్లా ముగ్గురిని సస్పెండ్ చేశారు. కలాం గారికి మా సంగతి తెలుసు. ఆయన నన్ను పిలిచాను. సదానంద ఒక గస్టెడ్ ఆఫీసర్ ఉన్నాడు, సెంట్రల్ విజిలెన్స్ ఢిల్లీ పోయింది కనుక నేను ఈ కేసును క్లోజ్ చేస్తాను, ఇట్ విల్ టేక్ టైం, నువ్వు టెన్షన్ కాకని చెప్పారు. ఆయన ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆఫీసర్ని సపరేట్ చేసి మమ్మల్ని పిలిపించి ఎంక్వైరీ క్లోజ్ చేసేసి వితౌట్ ఎనీ పనిష్మెంట్ ఇచ్చారు. అంటే ఆయన తెలుసు కనుక, ఆయన ఎప్పుడు పనిచేసాం 10 ఏళ్ళు కనుక ఆయనకు తెలుసు కనుక. ఆ తర్వాతకి ఇక మా బాబు ఒక 2 అమ్మాయిలు, ఒక బాబు కెనడాలో ఉన్నాడు, పాపనేమో అమెరికాలో ఉంటుంది, ఇంకో పాప ఇక్కడ ఉంటుంది. మామూలుగా ఎక్కువ చదువుకోలేదు.